Guys, welcome back to my channel. I hope all are doing well. So guys, third phase registration మీరు అందరూ కంప్లీట్ చేశారు అని అనుకుంటున్నాను. ఎవరైతే థర్డ్ ఫేజ్ కి ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారో సిపిజెడ్ థర్డ్ ఫేజ్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ ఫేజ్. ఎవరైతే థర్డ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళి పెట్టుకోండి, ఓకేనా. సో ఈ రోజు నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు మీకు వెబ్ ఆప్షన్స్ అనేది విండో అనేది ఓపెన్ అయి ఉంటుంది. మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీకు నచ్చిన కాలేజెస్ లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ మీరు దేనికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాటికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ లిస్ట్ లో మీరు ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో, థర్డ్ ప్రయారిటీ లిస్ట్ లో ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో అలా స్టెప్ బై స్టెప్ గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అలా మీరు ఎన్ని అయినా కాలేజెస్ పెట్టుకోవచ్చు, ఓకేనా. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఫేజ్ లో సీట్స్ అనేది మిస్ చేసుకున్నారో, సెకండ్ ఫేజ్ లో సీట్స్ అనేది మిస్ చేసుకున్నారో అండ్ దిస్ ఈస్ ద థర్డ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. మీరు ఈ ఫైనల్ ఫేజ్ లో మీకు దగ్గర ఉన్న ప్రతి గవర్నమెంట్ కాలేజెస్ అన్ని పెట్టుకోండి, ఓకేనా. ఏ కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ లో లిస్ట్ అనేది మీరు పెట్టుకోండి. ఒక్క కాలేజ్ మాత్రమే పెట్టకండి. ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళందరూ స్పెషల్లీ మీ ఫస్ట్ ప్రయారిటీ కాలేజ్ అయితే మీరు ఫస్ట్ లిస్టే పెట్టండి. తర్వాత సెకండ్ ప్రయారిటీ ఏది ఉంటుందో అది సెకండ్ పెట్టండి. తర్వాత మిగతా కాలేజెస్ అన్ని పెట్టుకోండి. 10, 15, 20 కాలేజెస్ పెట్టుకుంటారా పెట్టుకోండి, ఓకేనా. బట్ కంపల్సరీ పెట్టండి. ఎవరైతే మిస్ చేసుకున్నారో, ఎవరికైతే సీట్ ఇంకా అలాట్ కాలేదో సెకండ్ ఫేజ్ లో అయినా ఫస్ట్ ఫేజ్ లో అయినా థర్డ్ ఫేజ్ వాళ్ళు మాత్రం ఇలా చేయండి, ఓకే. సో ఇది మళ్ళా ఫైనల్ ఫేజ్ కాబట్టి మళ్ళా ఇంకో ఫేజ్ అనేది ఉండదు. సో మీరు మిస్ చేసుకోకుండా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలనుకునే సెకండ్ ప్రయారిటీ పెట్టినట్లయితే అట్లా మీరు ఫిఫ్త్ రోజు మళ్ళీ మీ వెబ్ ఆప్షన్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్స్ అనేది ఉంది, ఓకేనా. ఫిఫ్త్ రోజు మీకు వెబ్ ఆప్షన్ ఎడిట్ చేసుకోవడానికి విండో ఓపెన్ చేస్తారు వాళ్ళు. ఆ రోజు మీరు వెళ్ళి విండోని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మీరు పెట్టుకున్న కాలేజెస్ ని మళ్ళా అప్ అండ్ డౌన్ చేసుకోవాలనుకుంటున్నారా, ఫస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారా, సెకండ్ పెట్టుకోవాలనుకుంటున్నారా, అలా మీ డీటెయిల్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు, ఓకే. ఎడిట్ చేసుకున్న తర్వాత ఫిఫ్త్ రోజు ఈస్ ద ఫైనల్ డేట్ ఫర్ ఎడిటింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. దాని తర్వాత మీకు ఇంకా 2 days గ్యాప్ ఇచ్చేసి వాళ్ళు మీకు అలాట్మెంట్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. మీకు ఆల్రెడీ అలాట్మెంట్ లెటర్ లో మెన్షన్ చేసి ఉంటుంది ఏ రోజు ఏ వరకు విచ్ పర్టికులర్ డేట్ యూ హ్యావ్ టు గో టు ది కాలేజ్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అక్కడ క్లియర్లీగా మెన్షన్ చేస్తారు. మళ్ళీ మీ కాలేజ్ ఫీజు, మీ ట్యూషన్ ఫీజు మీరు ఎంత పే చేయాలి అనేది కూడా మీరు అలాట్మెంట్ లెటర్ లో చూస్తారు, ఓకేనా. అక్కడ మీకు క్లియర్లీ మెన్షన్ చేసి పెడతారు వాళ్ళు. సో మిస్ అవ్వకుండా మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎంఈడి, ఎంపీడి వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వలేదు గైస్. వాళ్ళు ఏమంటున్నారు అంటే మనకి ఎంఈడి, ఎంపీడి వాళ్ళకి స్పెషల్ గా అనదర్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారన్నమాట. అది ఇంకా డేట్ అనౌన్స్ చెయ్యలేదు. ఎంఈడి, ఎంపీడి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్ గా వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారంట. సో వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఆ పర్టికులర్ డే రోజు అందరూ వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఏ రోజు అయితే ఆ నోటిఫికేషన్ ఇస్తారో నేను మీ అందరికి షేర్ చేస్తాను ఎంఈడి, ఎంపీడి వాళ్ళకి. వై బికాస్ ఐఎమ్ ఆల్సో ద స్టూడెంట్ ఆఫ్ ఎంఈడి. సో దట్స్ వై ఐ హ్యావ్ టు ఆల్సో అంటే నేను కూడా అప్లై చేసుకోవాలి ఎంఈడి వెబ్ ఆప్షన్స్ కి. సో నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. థర్డ్ ఫేజ్ కూడా వచ్చేసింది. ఫస్ట్ ఫేజ్ నుంచి ఐ వాజ్ వెయిటింగ్ ఈగర్లీ. సో మాకు వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఒక పని అయిపోతుంది కదా అని నేను కూడా వెయిట్ చేశాను. సో బట్ అన్ఫార్చునేట్లీ థర్డ్ ఫేజ్ లో ఎంఈడి, ఎంపీడి వాళ్ళకి ఇవ్వలేదు గైస్. సో మీరు టెన్షన్ పడకండి. అక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు ఎంఈడి, ఎంపీడి ఇంకా పోస్ట్ పోన్ అని చూపిస్తుంది. సో డేట్స్ విల్ బి అనౌన్స్డ్ వెరీ సూన్. సో డేట్స్ ఏ రోజు అయితే రిలీజ్ చేస్తారో ఆ రోజు నేను డెఫినెట్లీ పర్టికులర్ గా ఆ వీడియో అనేది మీకు ఫస్ట్ నేను షేర్ చేస్తాను, ఓకేనా. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ సిపిజెడ్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ మిస్ అవ్వకుండా పెట్టుకోండి. ఎవరైతే ఇంకా పెట్టుకోలేదో, ఎవరికి అయితే ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు ఆ పర్టికులర్ కాలేజ్ లో మీకు ఇంత హోప్ ఉంది, నాకు ఈ కాలేజ్ లో ఈ పర్టికులర్ కాలేజ్ లో వస్తుంది అని అనుకునే వాళ్ళు మీరు థర్డ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఆల్ ద బెస్ట్. మిస్ అవ్వకుండా మీరు అందరూ థర్డ్ ఫేజ్ అనేది పెట్టుకోండి, ఓకేనా.
సో మీకు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా మీకు క్వెరీస్ ఉంటే మీరు డెఫినెట్లీ నాకు కమెంట్ చేసి అడగచ్చు. ఐ విల్ దెన్ డెఫినెట్లీ రిప్లై అబౌట్ ఇట్. ఓకే.